చొక్కా ఎలా ఉంది? బాగుందా? నేను ఎదవనే కానీ క్లవర్ అంటున్న బఫూన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. తలలో గుజ్జు లేకపోయినా కానీ క్లవర్ అంటున్న బఫూన్, ఆ బఫూన్కి అనమాట ఈ వీడియో. ఆ బఫూన్ గురించి చాలామంది అన్న ఈ బఫూన్ గురించి కామెంట్లు అన్న ఈ బఫూన్ గురించి మాట్లాడన్నా, అన్న ఈ బఫూన్ గురించి మాట్లాడన్నా, వీడి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడన్న, వీడి గురించి ఎవరు మాట్లాడలేదన్న, ఒకసారి మాట్లాడినన్నా అని చెప్పేసి నా వీడియోస్ కింద అయితే కామెంట్స్ చేస్తున్నారన్నమాట. వాళ్ళందరికీ ఈ వీడియో. సో ఆ బఫూన్ వాళ్ళకి బాగా తెలుసు. మీరు తెలియని ఉంటే వాళ్ళే కింద కామెంట్ చేస్తారు, వాళ్ళు ఎవరనేది మీరు తెలుసుకోండి. సో స్ట్రైట్గా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సుత్తి లేకుండా. మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందనమాట, పాన్ ఇండియా వైడ్ అండ్ పాన్ వరల్డ్తో సహా. సో అందులో మహేష్ బాబు గారు ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, అండ్ మన రామ్ చరణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి. వీళ్ళందరూ అందరికీ తెలుసు, అన్ని ప్రాంతాల వరకు తెలుసు, ఐ మీన్ పాన్ ఇండియా వరకు తెలుసు. కానీ ఒక క్లవర్ బఫూన్ ఏమంటున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు తెలియదంట. ఈ పవన్ కళ్యాణ్ మీద రత్నం అంకులు అన్ని డబ్బులు పెట్టాడు, అసలు వస్తాయో లేదో అని అంటున్నాడు అనమాట హరిహర వీరమల్లు గురించి. ఆ బఫూన్కి ఈరోజు ఒక గట్టిగా అయితే స్ట్రాంగ్గా అయితే ఒక మాట చెప్దాము. పవన్ కళ్యాణ్ గారు మిగతా హీరోస్ లాగా పాన్ ఇండియా మూవీస్ చెయ్యకపోయినా కానీ తనంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఈ డైలాగ్ ఒకసారి వినండి. और जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. సో విన్నారు కదా, మన పిఎం మోడీయే ఆంధీ వచ్చేసిందని చెప్పారనమాట హిందీలో. సో ఆ ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా వరకు అయితే రీచ్ ఉంది. హరిహర వీరమల్లు సినిమా 110% పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది అండ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సినిమా బాగుంటుంది కూడా. ఫస్ట్ మనోడు చేసిన కామెంట్ అదే, అంటే మిగతా హీరోస్ లాగా పవన్ కళ్యాణ్ ఎవరు తెలియదు అండ్ నిర్మాత అన్ని డబ్బులు పెట్టేశారు, పొలాలు గిలాలు అమ్మేసుకొని ఇప్పుడు అవి రికవరీ అవ్వవు, ఏం చేస్తాడో ఏమో, ఇంకా సర్దుకోవటమే చనిపోవటమే అని చెప్తున్నాడు. ఆ క్లవర్ బఫూన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ గారు. ఈజీగా తన మనీ అయితే ఎవరైతే కొనుక్కుంటారో సినిమాని వాళ్ళ మనీ అట్లీస్ట్ ఒక 80% అయినా వస్తాయి, ఎంత ఫ్లాప్ అయినా కానీ. సో అతను కావాలని చేస్తున్నాడని అర్థమైంది, తను ఇగ్నోర్ అయితే చేయండి. అతను చేసిన నెక్స్ట్ కామెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. హరిహర వీరమల్లుకి ఇప్పటిదాకా బుకింగ్స్ అయితే అవ్వట్లేదు యూఎస్లో. గత 10 రోజుల నుంచి బుకింగ్ ఓపెన్ చేశారని చెప్పారు. అరే బఫూన్, మొన్న ఓపెన్ చేసింది. నేను ఒక వీడియో కూడా చేశాను, అన్ని షోస్ టికెట్స్ కొన్నారని చెప్పి. సో ఒక సినిమా మీద కావాలని చెప్పి కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆ సినిమాని ఎలాగైనా తొక్కేయాలి, రాకముందే ఎలాగైనా నెగిటివ్ చేయాలి, సాధ్యమైనంత వరకు నెగిటివ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటంటే దానివల్ల ప్రమోషన్ ఎక్కువ అవుతుంది. మీరు అలాగే చేయండి రా బాబు, ఆ సినిమాకి బాగా పనికి వస్తుంది, ఇండస్ట్రీకి కూడా మంచి హిట్ వస్తుంది. యూఎస్ బుకింగ్స్ అనేవి మొన్నే ఓపెన్ అయినాయి. దాని యొక్క రికార్డ్స్ అండ్ కలెక్షన్స్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. నెక్స్ట్ కామెంట్ ఏం చేశాడంటే ఈ సినిమాని ఎవరు కొనట్లేదు తెలుగులో కూడా అంటున్నారు. ఎప్పటిదాకా సీడెడ్లో 24 crores అయితే ఈ సినిమాని అయితే కొన్నారు, పద్మ ఆర్ట్స్ వాళ్ళు అయితే కొన్నారు. ఇంకా మిగతాది నైజాంకి మైత్రి మూవీస్ అండ్ దిల్ రాజు గారు అయితే పోటీ పడుతున్నారు. అది కూడా ఈ రోజు రేపట్లో అయితే తేలిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కల్లా ఈ సినిమా అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే మ్యాక్సిమం అయిపోయింది. సో అది ఎంతకు అమ్మారు, ఎంత వస్తే సినిమా హిట్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అరే బఫూన్, ఫస్ట్ న్యూస్ గురించి తెలుసుకో, ఇంపార్టెంట్ సోర్స్ నుంచి న్యూస్ పట్టుకో. ఏది పడితే అది రాసింది తెచ్చి రుద్దమాకు. నువ్వేదో ఆ నిప్పు నాగరాజన్ చేసి వాడి స్టైల్లో నువ్వు వీడియో చేద్దాం అనుకుంటే దొబ్బదు. నీకు ఓన్ క్రియేటివిటీ ఉండాలి. జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ చెప్పు. ప్రతి ఒక్క హీరో మనకి ఇంపార్టెంట్. ఏదో పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడుతున్నానని కాదు, ఒకరిని కావాలని తొక్కమాకు. నిన్ను చెక్ చేస్తారు నీ ముఖం బయట కనపడితే. ఫ్రెండ్స్, ఇప్పటికీ చెప్తున్నాను, మన ఛానల్లో అందరి హీరోల ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఒక సినిమాని తొక్కేద్దాం అనుకుంటే మాత్రం మన సైడ్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ అయితే వస్తాయి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి బఫూన్స్ని ఎంకరేజ్ చేయమాకండి. వాళ్ళ వీడియోస్ చూడటం వల్లే వాడు ఎదుగుతాడు కాబట్టి ఎంకరేజ్ చేయమాకండి. ఒకవేళ వాడు ఆ నోట ఈ నోట మీకు పడితే చెప్పండి, మనం మాట్లాడదాము. నేను ఇంక నుంచి అందరు బఫూన్స్ని ఫాలో అవుతాను. వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళ సినిమా పట్ల ఏం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళంతా అయితే తేలుస్తానమాట. ఫ్రేమ్ బై ఫ్రేమ్ తేలుస్తుంది. సో మీరు రెస్ట్ తీసుకోండి, ఆ పని నేను తీసుకుంటాను అనమాట.
సో నెక్స్ట్ కామెంట్ ఏం చేశాడంటే, గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్కి ఫేక్ వేసుకున్నారు కదా, ఇట్లాగే యూట్యూబ్ వ్యూస్ కూడా ఫేక్ వేసుకున్నారు, రేపు కలెక్షన్స్ కూడా ఫేక్ వేసుకుంటారు, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇంత అయిందని చెప్పి కూడా ఫేక్ వేసుకుంటారని చెప్పారు అనమాట. అరే ఫేక్ మొహమాడ, ఇవి నీకు ఇన్ని ఏమనాలి, ఏం తిట్టాలన్నా కానీ భయం వేస్తుంది, స్ట్రైకులు పడతాయేమో, బూజులు తిడతాయని చెప్పి. అరే బఫూన్, అరే నీ తలకాయలు అసలు బ్రెయిన్ అనేది ఉందా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఎందుకు అంత 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 ఇది వన్ సైడెడ్గా ఎందుకు చేస్తున్నారా బాబు? గేమ్ చేంజర్ అనేది స్టిల్ వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా ఇస్తారో అదే నెంబర్ ఫిక్స్ అండి. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను నెక్స్ట్ వీడియో అదే చేయబోతున్నాను, గేమ్ చేంజర్ కలెక్షన్స్ గురించి అండ్ మిగతా మూవీస్ కలెక్షన్స్ గురించి కూడా నేను చెప్తాను. సో దాని గురించి అప్పుడు నేను నేర్చుకుంటాను అనమాట. ఇప్పటిదాకా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ డే కలెక్షన్స్ పీక్స్లో ఉంటాయి. ఆయన సినిమాలు రీజనల్గా విడుదలైనవి కాబట్టి అప్పటికి కూడా అతనే ఫస్ట్ ఉంటాడు ఫస్ట్ డే కలెక్షన్స్లో, ఎంత ఫ్లాప్ మూవీ అయినా కానీ. మీరు కావాలంటే చెక్ చేసుకోండి, అంటే మిగతా వాళ్ళు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. అతను కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట, మీకు అర్థమవుతుందా? కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అతను. అందుకని డిస్ట్రిబ్యూటర్లు కానీ బయ్యర్స్ కానీ ఆయన వెనకాల పడతారు. ఒక్క రోజుకి 2 కోట్లు ఇచ్చే స్థాయి ఆయనది. పిచ్చోళ్ళ ఇస్తారా నిర్మాతలు? పిచ్చోళ్ళ, వాళ్ళకి ఊరకనే ఉన్నాయి ఆ జేబులో డబ్బులు, ఊరకనే రాలుతున్నాయా ఆయన మీద పెడతానికి? ఎవరినైతే మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి కొంటామో వాళ్ళకంత క్రేజ్ ఉన్నట్టు, వాళ్ళ మీద డబ్బులు పెడితే అవి వెనక్కి వస్తాయన్న నమ్మకం ఉన్నట్టు. అందుకని ఏ హీరోకైనా ఆ రేటు పెట్టి వాళ్ళు కొనుక్కొని సినిమా చేస్తారనమాట నిర్మాతలు సినిమా తీసిన తర్వాత ఆ హీరోని బట్టి డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటారు ఆ సినిమాలో దమ్ము ఎంత ఉందనేది. మేజర్గా పెద్ద హీరోస్ అందరూ వాళ్ళ మొక్కను చూసే సినిమా కొంటారు. డైరెక్టర్ తర్వాత సంగతి, తర్వాత పాయింట్. సినిమా ఎలా ఉన్నా, ట్రైలర్ ఉన్నా వాళ్ళకి అనవసరం. ఆ సినిమా హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు? ఫస్ట్ హీరో, అతను మొక్కను చూసారే కదా మనం అందరం వెళ్ళేది. ప్రభాస్ సినిమాకైనా మనం ప్రభాస్ గారిని చూసే వెళ్తాం, మహేష్ బాబు సినిమాకైనా మనం మహేష్ బాబు గారిని చూసి వెళ్తాం, ఎన్టీఆర్ గారికైనా అంతే, రామ్ చరణ్ గారికైనా అంతే, చిరంజీవి గారికైనా అంతే, పవన్ కళ్యాణ్ గారికైనా అంతే. ఫస్ట్ మనం హీరోని చూసే మనం వెళ్తాం. చిన్న సినిమాలకైనా ఎందుకు అందరు వెళ్ళరు? ఎందుకంటే ఆ హీరోకి ఉన్న ప్రియారిటీ అది. నెక్స్ట్ డే వెళ్ళొచ్చు, అతనికి ఫ్యాన్ బేస్ తక్కువ ఉండొచ్చు కాబట్టి అలా ఉంటుంది. అతను ఎదిగి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న తర్వాత వస్తుంది. ఇప్పుడు నానిగారు ఉన్నారు, చిన్న స్థాయి నుంచి పైకి ఎదిగారు. నానిగారి సినిమాకి నేను కూడా వెళ్తాను ఫస్ట్ డే యాజ్ ఏ అభిమానిగా. సినిమా లవర్గా నేను ప్రతి సినిమా చూస్తాను అనమాట. సో హరిహర వీరమల్లు తర్వాత నుంచి అన్ని సినిమాస్ రివ్యూస్ అనేది నేను ఇస్తాను. ఆ మైల్ స్టోన్ అయితే ఒకటి పెట్టుకున్నాను, అక్కడి నుంచి మనం ఛానల్ని అన్ని ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి. సో అందుకే నేను ఈ అప్డేట్స్ కూడా ఏమీ సరిగ్గా చెప్పట్లేదు, ఏమైనా ఉంటే ఇంకా షార్ట్స్లో అయితే చెప్తాను. సో ఆ సినిమా నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ రివ్యూర్గా మారిపోతాం అనమాట. ఈలోపు ఈ బఫూన్ గాని అందరినీ వేసుకోవడమే నా పని. నెక్స్ట్ కామెంట్ ఏం చేశాడో చూద్దాం. సామెతలు, ఎక్కలేనమ్మ ఉట్టి కొట్టిందా, ఆ అమ్మ ఏ అమ్మను కొట్టిందా, మీ నాన్న వాళ్ళ అమ్మను కొట్టాడా అనే సామెతలు చెప్పుకుంటూ అన్నాడనమాట. దెంగలేనోడు మంగళవారం అన్నట్టుంది వాడి పని. వాళ్ళెవరో నాకు తెలియదు, ఎవడో క్లవర్ అంట, చూద్దాం. ఇలాంటి బఫూన్స్ అందరినీ తయారు చేసింది పెద్ద బఫూన్ ఉన్నాడే, ఆ బఫూనే. ఆ బఫూన్ మాటలు మాట్లాడటం వల్ల ఇలాంటి బఫూన్లు అందరూ చుట్టుకొచ్చారు. వీళ్ళ పట్ల తుఫాన్ నేనే, గ్యారెంటీ. షో చేస్తాను ఒక మాకండి, జస్ట్ నేను ఊరికలా రైమింగ్ బాగుందని చెప్పాను. నెక్స్ట్ కామెంట్ ఏం చేశాడంటే, అసలుకి ఇంకా ట్రేజర్ కూడా రాని విశ్వంబర గురించి, ఆ సినిమా అసలుకి రిలీజే అవ్వదు, ఆగిపోతుంది, ఒకవేళ రిలీజ్ అయినా కానీ సేమ్ ఫ్లాప్ అయిపోతుందని చెప్పాడు. సినిమా అనేది ఫ్లాప్ అయిపోతుందంట. వీడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఆ క్లవర్ అనే అతను. సో మీరు హాస్పిటల్ వెళ్ళి మంచి ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. మీ ట్రీట్మెంట్స్ మంచిగా తీసుకొని టాబ్లెట్స్ అవన్నీ వాడితే మైండ్ చక్కగా వస్తుంది. చక్కగా వచ్చినప్పుడు వీడియోలు చేయొద్దు. సో అంతవరకు మాత్రం నువ్వు వీడియోలు అయితే చేయమాకు బాబు. ఆ సినిమా ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం, దాని గురించి ఏమన్నా వస్తే మాట్లాడుకుందాం. అంతకుముందు ఒక ట్రేజర్ వదిలారు. సో అదేంటంటే ఏఐ జనరేటర్ ట్రేజర్ అనమాట. అది పట్టుకొని అందరు ట్రోల్ చేశారు దాన్ని పాపం. సో దాని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నీ అవే కాబట్టి. సో అప్పుడు దాకా బఫూన్ వేషాలు వేసి, బఫూన్ మాటలు మాట్లాడి, బఫూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల మీద రుద్దమాకు, దయచేసి రుద్దమాకు. ఆ సినిమా ఇంకా రాలేదు కదా, దాని మీద ఎందుకు మళ్ళీ లేడీస్ వస్తాను? బఫూన్ నా అలా. ఇలాంటి బఫూన్ నా కొడుకుల వల్ల ఏమవుతుందంటే, ఒక ఫ్యాను, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్ అనుకోండి, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనుకోండి, మా ఫ్రెండ్ వినోద్ ఉంటాడు, ఆడు మహేష్ బాబు ఫ్యాన్స్. మేమిద్దరం
మాకు అన్ని మీ సినిమా గురించి తెలుసు, సినిమా బాగుందో లేదో మా అంతరాత్మ మీకు తెలుసు కాబట్టి మేము ఒక ఎక్స్టెండ్కి వెళ్ళకుండా ఊరికి సరదాగా పోట్లాడుకుంటాం. వాడు మహేష్ బాబు సినిమా రంగాల్ని చూసావా మా ఊడి సినిమా ఎలా ఉందని చెప్పి నన్ను కొంచెం ఆట పట్టిస్తాడు. నేను పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను కూడా చూసావా మా ఊడి స్టామినా ఇదని చెప్పి నేను చేస్తాను. కానీ మేము ఇద్దరం గొడవలు పడం. కానీ ఇలాంటి బఫూన్నాయాల వల్ల హాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ కాలేజీల్లో కానీ మీరు కాలేజీల్లో గమనిస్తే వన్ సైడ్ ఒక పార్ట్ రెండు పార్ట్లకి డివైడ్ అయ్యి కొట్టుకుంటారనమాట. ఆ మైండ్ని క్రియేట్ చేసింది ఇలాంటి బఫూన్స్ నాయాలి. వాళ్ళకి లేనిపోని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రికార్డ్ తప్పు, ఈ రికార్డ్ తప్పు, ఆ పోస్టర్ తప్పు, ఈ పోస్టర్ తప్పు, సినిమా రాకముందు కూడా చెప్తూ ఉంటారు అన్నీ. నా సినిమా పోయిందంట, వ్యూస్లో చూశారంట, నా సంఖలో బొక్కలో వంగబడి చూశారంట అని చెప్తూ ఉంటారనమాట. సో ఇలాంటి బఫూన్స్ వల్ల ఎంతోమంది ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారనమాట. ట్విట్టర్లో అయితే నేను ఇన్ని చూస్తున్నాను రోజు, నాకు చిరాకు వస్తుంది అసలు ఆ ట్విట్టర్ చూడాలంటేనే. కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ట్విట్టర్లోనే ఉంటారనమాట. సో వాళ్ళ నుంచి అప్డేట్స్ మనకి కావాలంటే ట్విట్టర్ ఫాలో అవ్వాల్సిందే, అఫీషియల్గా ఫాలో అవ్వాల్సిందే. ఎవరు పెడితే వాడు పెడతా ఉంటాడు, అవన్నీ నమ్మమాకండి. సో వీళ్ళ వల్ల ఫ్యాన్స్ గొడవలు రేపుతున్నారు వీళ్ళు. సినిమా హీరోస్ అందరూ ఇండివిజువల్ పార్ట్స్, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే తను అభిమానించే హీరో, తనని ఫాలో అయ్యే హీరో ఒక మంచి సినిమా తీశాడని ఒక 10 మందికి చెప్పుకొని ప్రచారం చేసి ఆ 10 మందిని థియేటర్కి నడిపించడానికి ఉపయోగపడేవాడే ఫ్యాన్. గుర్తుపెట్టుకోండి, ఫ్యాన్ అంటే అది. గర్వంగా చెప్పాలి, అరే మా ఊడి సినిమా చూసాం బాగుంది, మీ ఇద్దరు కూడా వెళ్ళి మీ ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారని చెప్పే విధంగా ఉండాలి. కానీ తన్నుకునే విధంగా, కొట్టుకునే విధంగా ఉండకూడదు. వీళ్ళని ఇలా తయారు చేస్తుంది ఈ బఫూన్సే. పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగలేదు. ఎన్టీఆర్ గారి సినిమా 102 రోజులు ఆడింది, పవన్ కళ్యాణ్ గారి సినిమా 98 రోజులు ఆడింది, 4 రోజులు ఎక్కువ ఉంది. మహేష్ బాబు సినిమా ఇప్పుడు 2,000 కోట్లు పెట్టి చేస్తుంటే అల్లు అర్జున్ గారు 6,000 కోట్లు పెట్టి చేస్తున్నారు. ఆ 2,000 కొన్న 6,000 కోట్లు గొప్ప, మావోడు గొప్ప అని రచ్చగొట్టేది, ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఈ బఫూన్సే. సినిమాలు ఇంకా రాలేదు, ఆ క్లవర్ గాడు ఇన్ని వాగుతున్నాడు, ఇన్ని గొడవలు పెడుతున్నాడు. వాళ్ళంతా హట్ అవ్వకపోతే నన్ను అడుగుతారు, అన్న వీడి గురించి వీడియో పెట్టండి అని చెప్పి. అర్థం చేసుకుంటారా బఫూన్స్. నెగిటివ్ ప్రచారం చేయమాకండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమాకండి ఏ సినిమా పట్లైనా. బ్రో నీకు ఈ సినిమా అంటే ఎందుకంత నీకు గుంతసించుకొని అరుస్తున్నావు, నీకేం చేసిందని నేను నాకు ఇష్టం సినిమా అంటే. నేను ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలని ఒక చిన్న కోరిక, నా యాంబిషన్, ఒక సినిమా షూట్ చేయాలని నా ఆశ. సో దానికి దాని కథ ఏంటి, దాని గురించి ఏంటి అనేది చెప్పి ఇన్ని పుస్తకాలు చదివా. వాళ్ళు ఎంత కష్టపడతారో తెలుసు నాకు. షార్ట్ ఫిల్మ్ తీయాలంటే గుద్ద చినిగిపోయింది. కాకండి మీకు ఒకటి చూపిస్తా. చూసారా, తెలుగు సినిమా సాహిత్యం పరుచులు గోపాలకృష్ణ గారు రాసింది. ఇవన్నీ రిఫర్ చేసి సినిమా గురించి అయితే నేను తెలుసుకుంటాను రోజు. అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది ఈ సినిమా గురించి. ఊరకనే నేను వ్యూస్ కోసం డప్పు కొట్టను వచ్చి, ఒక్కడికి సినిమా గురించి తెలియదు, సినిమా గురించి రివ్యూ ఇస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి చదువుతా, 2 years నుంచి ప్యాషన్ తోటి, నేను చిన్నప్పటి నుంచే ప్యాషన్, దాన్ని మనం ఒక ప్రాపర్ విధానంలో పెట్టాలి, ప్రాపర్ విధానంలో ఉండాలని చెప్పి ఇట్లాంటి బుక్స్ అన్ని చదువుతారు. బఫూన్స్ అందరికీ ఛాలెంజ్, మీరు సత్తా ఉంటే దమ్ముంటే షార్ట్ ఫిల్మ్ తీసి మీ ఛానల్లో పోస్ట్ చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు, దాని గురించి నేను రివ్యూ ఇస్తాను. సో అది గైస్. సో నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.